అండ్ 2026 మొత్తం మెగాస్టార్దే. రాసి పెట్టుకోండి, విశ్వంబర కానీ ఇది కానీ. సంక్రాంతికి మామూలుగా ఉండదు అసలు, రఫ్ ఇచ్చేస్తాడు. అండ్ ఇంకొకటి ఏంటంటే బుల్రాజ్ గారి క్యారెక్టర్ ఏదో ఉంటుంది, వెంకటేష్ గారు గెస్ట్ రోల్ ఉంది ఇందులో. ఆ గుర్రం మీద రీజింగ్ ఉంటుంది అసలు. మళ్ళీ ఊహించుకోము ఒక కొత్త సింహం కొండవిటి దొంగ. అప్పుడు మేము చిన్నగా వచ్చినప్పుడు ఆ యాంగిల్ కనిపించి చిరంజీవి గుర్రం పట్టుకొని వస్తున్నాడు. మీ టాలెంట్ ఏంటి సార్, మీకు దండము. దుమ్ము లేపడానికి సినిమా చేస్తున్నారు. ఆల్ ఫ్యామిలీ చూడక మూవీ సంక్రాంతికి వస్తున్నాడు మన చిరంజీవి గారు. మళ్ళీ ఎవరికి అన్ని కళలు అన్నీ వేస్ట్ అనుకోవద్దు, ఏదో ఒక రోజు కళ నెరవేరుద్ది. దానికోసం కష్టపడండి, దానికోసం పోరాడండి. ఇది అవ్వదు అది అనేది పట్టించుకోకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అనుకున్నది ముందుకెళ్ళండి. 35లో ఇంకా ఆగిపోయాడు ఆయన. అమృతం తాగాడు, అంజీ సినిమాలో అమృతం తాగాడు కదా, అలాగే ఉండిపోయాడు మెగాస్టార్. ఇంకెప్పటికీ ఆయనకి ఏజ్ పెరగదు. ఆన్ స్క్రీన్ లో అసలు దారి వేరు అసలు. అంటే అనుకుంటాం అంటే తెర మీద మనం కొట్టి ఫైటింగ్లు అవి చేస్తాం, కానీ మామూలుగా చూతులకు ఆయన చాలా సున్నితమైన వ్యక్తి. చాలా బాగా అనిపించిందండి. అవును, అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఈ టైటిల్ ఎక్స్పెక్ట్ చేయలేదు, కొంచెం వేరేది ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఈ టైటిల్ అయితే చాలా బాగా అనిపించింది, ఎందుకంటే ఎవరికి రాని థాట్ ఇది. సీరియస్లీ చాలా బాగా ప్లాన్ చేశారు, చాలా బాగా అనిపించిందండి. గుర్రం పట్టుకుని సీన్ బాగుంది. అండ్ మెయిన్ నాకు స్టెప్స్ నుంచి దిగొచ్చే సీన్ బాగా అనిపించింది నిజంగా. ఎందుకో తెలియదు మరి, అంటే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బీమ్స్ అనేది చాలా బాగా ఇచ్చారు. అండ్ ఇంకా కూడా మంచిగా ఇచ్చి రాకెట్ చేయాలన్నమాట. అండ్ 2026 మొత్తం మెగాస్టార్దే. రాసి పెట్టుకోండి, విశ్వంబర కానీ ఇది కానీ. డెఫినెట్గా అండి, ఆయన ఆల్రెడీ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనమాట. సో దీనికి ఇంకా కూడా ఒక స్థాయికి వెళ్ళిపోతాడు అనిల్ రావుపూడి గారు. అంటే ఈ మధ్యకాలంలో అయితే ఇలా చూడలేదండి. ఇది నిజం, ఖచ్చితంగా చెప్పచ్చు. ఇది ఖచ్చితంగా నిజం, చాలా బాగా చూపించారు. లుక్స్ వైజ్ అయితే అదిరిపోయింది. ఇది శాంపిల్ అన్నారు, ఇంకా సినిమా చూస్తే అనమాట. అవునండి, గెస్ట్ అపీరియన్స్ ఇస్తారని చెప్పారు. సో వెయిట్ చేద్దాము. ఇద్దరు కాంబో చూస్తే ఇంకా థియేటర్ దద్దరిల్లిపోతుందేమో. అలా అని చెప్పలేమండి, ఆ టైంకి ఏ సినిమాలో సినిమా తెలీదు. బట్ మెగాస్టార్కి మాత్రం పోటీ అనేది లేదు, రాదు, ఇదైతే ఖచ్చితంగా చెప్పగలను. టైటిల్ అండ్ గ్లిమ్స్ అదిరిపోయింది. అంటే పాత చిరంజీవి గారి ఘరానమ్మగుడి దగ్గర నుంచి మొత్తం అన్ని కలిపి మన అనిల్ రావుపూడి గారు మొత్తం ఓవరాల్లో చూపించేశాడు. చాలా యంగ్గా ఉన్నారు అసలు చిరంజీవి గారు. ఈర్షపడుతుంది అన్నమాట మగాళ్ళు మాకే అసలు అంత ఇదిగా ఉన్నారు. అసలు స్వాగ్ కానీ అసలు ఎక్కడ మిస్ అవ్వలేదు. 70 years వచ్చింది. అసలు గ్లిమ్స్లో అయితే మాత్రం ఒక 40 సంవత్సరాలు ఏజ్ ఉన్న ఆయనలో ఉన్నారు. అండ్ అసలు సాంగ్స్ అందులో చిన్న బీట్ ఉంటుంది, బీజిఎం పాత సినిమాలని బేస్ చేసుకుని డిజైన్ చేసి అసలు కొట్టారు, అదిరిపోయింది అనమాట. సో సంక్రాంతికి మామూలుగా ఉండదు అసలు, రఫ్ ఇచ్చేస్తాడు. అండ్ ఇంకొకటి ఏంటంటే బుల్రాజ్ గారి క్యారెక్టర్ ఏదో ఉంటుంది, వెంకటేష్ గారు గెస్ట్ రోల్ ఉంది ఇందులో. అసలు అది ఎలా వర్కౌట్ అవుతుంది అందులో. అంతే ఆయన కామెడీ, ఆయన సెంటిమెంట్గా ఆడవాళ్ళు ఏడిపించేస్తే ఈయన అందరినీ కలిపి ఏడిపించేస్తారు సెంటిమెంట్లో. సో కామెడీ అండ్ ఫైట్స్ కానీ ఇవన్నీ కూడా. సో చిరంజీవి గారిని చాలా సంవత్సరాల నుంచి మిస్ అయిందంతా కూడా ఈసారి అనిల్ రావుపూడి గారు సంక్రాంతికి చూపిస్తారనమాట. లుక్స్ అసలు మామూలుగా లేదు. ఇప్పుడు ఒక పోస్టర్ రిలీజ్ అయింది, కుర్చీలో కూర్చుని అసలు మామూలుగా లేదండి. ఒకటేంటంటే ఆ స్వాగ్ కానీ ఆ స్టైల్ కానీ చాలా స్లిమ్ అయిపోయారు, చాలా డెడికేషన్ పెట్టారు. సో డైరెక్టర్ గారు కూడా అదే చెప్తున్నారు, ఆయన డైట్కి మేము డిజైన్ చేయాల్సి వచ్చింది ఆ సూట్ అదిని. సో అదంతా కూడా వర్కౌట్ అయిందని చెప్పారు. సో ఓవరాల్గా ఆయన పాత చిరంజీవి గారు మనం చూస్తున్నాం. అన్నా గ్లిమ్స్ మెగాస్టార్ గాని చూస్తుంటే మళ్ళా స్క్రీన్ మీద మళ్ళీ ఒక రౌడీలో ఒక గరణమ్మ కూడా ఒక ముఠా మెస్సరి ఒక శంకర్ దాదా ఎంబీబీఎస్ అంటే ఆ యాంగిల్లో కనిపిస్తుంది చిరంజీవి గారు. ఇంతవరకు జూన్లో మెగాస్టార్ కానీ ఛానల్ తర్వాత మళ్ళీ ఒక ఫుల్ బిర్యానీ తినిపిస్తుండు అనిల్ గారు డైరెక్టర్ గారు. మాత్రం త్రీజర్ మాత్రం విరగదీసిండు. ఆ గుర్రం మీద రీజింగ్ ఉంటుంది అసలు. మళ్ళీ ఊహించుకోము ఒక కొత్త సింహం కొండవిటి దొంగ. అప్పుడు మేము చిన్నగా వచ్చినప్పుడు ఆ యాంగిల్ కనిపించి చిరంజీవి గుర్రం పట్టుకొని వస్తున్నాడు, అది మాత్రం హైలైట్. ముందుగా హ్యాపీ బర్త్డే మెగాస్టార్ సార్. ఇలాంటి బర్త్డే ఎన్నో చేసుకోవాలి, మీరు ఇంకా ఎన్నో బర్త్డేలు చేసుకోవాలి, ఎంతోమందికి సేవ చేయాలి, మీరు ఇంకా ముందుకు పోవాలి, ఇంకా ఎన్నో సినిమాలు తీయాలని, మీరు నిండు ఆరోగ్యంగా ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. జై మెగాస్టార్. లుక్స్ అదిరిపోయింది, దట్ ఈస్ మెగాస్టార్. ఆయన తర్వాతనే ఎవరైనా డ్యాన్స్ కానీ స్టైల్స్ కానీ మెగాస్టార్ తర్వాతనే ఒక స్టైల్ కన్నా ఒక డ్యాన్స్ అంటే పుట్టింది మెగాస్టారే, డ్యాన్స్ చేయాలని మెగాస్టారే. ఆయన తర్వాత ఎవరైనా కూడా అలాంటి లుక్స్ ఎవరికి రావు కూడా. ఆ టైటిల్ కానీ అవ్వ అసలు చెప్పడం అనిల్ రావుపూడి గారికి మీకు ఏం చెప్పాలో మాకు అర్థం కావట్లేదు. ఏంటి సంవత్సరానికి ఒక సినిమా తీసి ఇట్టు కొడతారా? లాస్ట్ టైం వెంకటేష్ గారితో సినిమా తీశారు, సంక్రాంతికి వస్తున్న సినిమా తీసి ఇట్టు కొట్టారు. ఇప్పుడు
మన శంకర్ ప్రసాద్ గారు పండగకు వస్తున్నారని చెప్పేసి ఇటు తీసుకొస్తున్నారు. అసలు చూస్తే ఆ లుకింగ్ ఏంటి, మీ టాలెంట్ ఏంటి సార్, మీకు దండము. దుమ్ము దుమ్ము లేపడానికి సినిమా చేస్తున్నారు. ఆల్ ఫ్యామిలీ చూడక మూవీ సంక్రాంతికి వస్తున్నాడు మన చిరంజీవి గారు. మళ్ళీ సినిమా చెప్తున్నాను, అక్కడ ఆ ఎఫెక్ట్స్, ఆ లుకింగ్, ఆ గూస్ బంప్స్ అండి. ఈ సినిమాలో వెంకటేష్ గారు బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ ఉంటుంది. ఈ సినిమాలో కూడా వెంకటేష్ గారు ఉంటారని చెప్పారు ఇందాక అనిల్ రావుపూడి గారు. మరి వెయిటింగ్ ఈ సినిమా కోసం, ఎప్పుడు వస్తుంది సంక్రాంతి, ఎప్పుడు వస్తుంది అని చెప్పి వెయిట్ చేస్తున్నాము. ఈ సినిమా చెప్తున్న సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ బద్దలు. మెగాస్టార్ చిరంజీవి గారు 157 సినిమా వేరే లెవెల్ ఉంటుంది అనుకుంటున్నాను. ఈ సినిమా చెప్తున్న బాక్స్ ఆఫీస్ బద్దలు కొడుతుంది, 10,000 కోట్లు పక్కా వస్తుంది. సంక్రాంతికి వేరే సినిమాలు వచ్చినా ఈ సినిమా దాటి వేరే సినిమా రాదు. అసలు ఆ చూడండి, ఆ కోట్ లుక్, ఆ బ్లేజర్, ఆ స్పెట్స్ పెట్టుకొని గుర్రాన్ని పట్టుకొని వస్తుంటే చూడు. భీమ్స్ గారు మ్యూజిక్ హై లెవెల్లో ఉండే, డైరెక్షన్ అనిల్ రాపూర్ గారు ఇరగదీసేశారు. ముందుగా మెగాస్టార్కి బర్త్డే విషెస్ అండి అందరికీ. అలా ఇంకోటి చెప్పాలంటే ఒక మెగా అభిమానిగా ఉండి అనిల్ రాపూడి వాళ్ళ మెగాస్టార్తో సినిమా చేసినట్టు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి అందరూ. ఎవరికి కళలు అన్నీ వేస్ట్ అనుకోవద్దు, ఏదో ఒక రోజు కళ నెరవేరుద్ది, దానికోసం కష్టపడండి, దానికోసం పోరాడండి. ఇది అవ్వదు అది అనేది పట్టించుకోకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అనుకున్నది ముందుకెళ్ళండి. మెగాస్టార్ అందరికి సపోర్ట్ చేస్తారు. మెగాస్టార్ బద్దలైపోతాయి అంతే. ఇప్పుడు దాకా చూసాం కదా, అనిల్ రాపూర్ గారు వచ్చిన ఏ సినిమా కూడా ఇప్పుడు తీయడానికి లేదు. ఆయన ఎలాగైనా సినిమా తీసుకొస్తారు, సక్సెస్ ఇస్తారు అంతే. అందరినీ ఒక ఆడియన్స్ ప్రతి ఒక్కరిని కూడా, ఫ్యామిలీ ఆడియన్స్ కానీ, యూత్ని కానీ ఎంజాయ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా ఆయన సూపర్ డూపర్ హిట్గా ఇస్తారని నేను అనుకుంటున్నాను. ఉన్నాడు చిరు 500 కోట్లు, 1000 కోట్లు. సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ గ్లిమ్స్ లుక్స్, ఒక వింటేజ్ 35లో ఇంకా ఆగిపోయాడు. ఆయన అమృతం తాగాడు, అంజీ సినిమాలో అమృతం తాగాడు కదా, అలాగే ఉండిపోయాడు మెగాస్టార్. ఇంకెప్పటికీ ఆయనకి ఏజ్ పెరగదు. ఇటు సైడ్ చూస్తూ ఉంటే మన రామ్ చరణ్ మెగాస్టార్ కంటే పెద్దోళ్ళ ఉన్నారు. అలా ఆయన బావగారు ఉన్నారు కదా, అల్లు అరవింద్ గారు, ఆయనకి ఎలా ఉన్నారు, మావగారులో ఉన్నారు. అంత ఏజ్ ఎలా తగ్గించుకొని తిరుగుతున్నాడు ఎవరికి అర్థం కావట్లేదు. ఇంకా ఈసారి ఇంకా ఆయన వస్తున్నాడంటే రఫ్ ఆడిచ్చేస్తాడు మొత్తం. ఇంకా కోత కోచేస్తాడు, ఆర్ట్స్తో గుర్రంతో తొక్కి పడేస్తాడు మొత్తం బాక్స్ ఆఫీస్నే. సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ వస్తుందని నేను అనుకుంటున్నాను. మెగాస్టార్ కెరియర్లోనే 157 మూవీ నిలిచిపోద్దని నేను అనుకుంటున్నాను. ఆయన లుక్స్ చూస్తూ ఉంటే వేరే లెవెల్. ప్రతి దానికి మీమ్స్ పెడతారు, కానీ ఈ మూవీకి అసలు కామెంట్ చేద్దాం లేదు. ఈ గ్లిమ్స్కి వేరే లెవెల్ ఉన్న గ్లిమ్స్, విశ్వంబర గ్లిమ్స్ కూడా కామెంట్ చేశారు, కానీ దీనికి అసలు వంక పెట్టడానికి ఏ విధంగా లేదు. గాడ్ ఫాదర్, వినయ్ విజయ్ రామ. హాయండి. గ్లిమ్స్ అంటే ఇంకా చిరంజీవి అంటే చిరంజీవి గారు ఆల్రెడీ నేను యాడ్ చేశాను గాడ్ ఫాదర్లో. ఏది నీ ఉంగరాలు చూపించు, గోల్ చేసేది వైజాగ్ ఎమ్మెల్యే అంటే నేను గాడ్ ఫాదర్ సినిమాలో నేను చూపిస్తాను నేనండి. అలాగే వినయ్ విధానంలో రే సార్వ తెలుసా అంటే కొట్టి అక్కడ చేస్తాడు. అక్కడ అంటే ఆ సీన్ హైలైట్. అక్కడ సీను రామ్ నిజంగా ఆన్ స్క్రీన్లో అసలు దారి వేరు. అసలు అంటే అనుకుంటాం అంటే తెర మీద మనం కొట్టి ఫైటింగ్లు అవి చేస్తాం, కానీ మామూలుగా చూతులకు ఆయన చాలా సున్నితమైన వ్యక్తి. అంటే అంతా ఎప్పుడు చూసినా ఒక మంచి చెయ్యాలి అంటే, ఎప్పుడు చూసినా సమాజ సేవ, ఆ అవయవదానం, ఇంకా అయ్యే మాట్లాడుతూ ఉంటారు తప్ప ఏంటో అంటే ఇంకా రాజకీయం సినిమా లెక్క వేరైనా ఆయన పుడతవే ఆంజనేయ స్వామి మనసుతో పుట్టాడు కాబట్టి. రోలింగా బ్రో ఎలా అనిపించింది ఇప్పుడు గ్లిమ్స్, ఎలా అనిపించింది అండ్ టైటిల్ కూడా ఎలా అనిపించింది? ఇప్పుడే అనిల్ రావిపూడి గారి చిరంజీవి గారి కాంబినేషన్లో ఉన్న సినిమా టైటిల్ గ్లిమ్స్ రివీల్, మెగా గ్లిమ్స్ రివీల్ చూసేసి వస్తున్నాము. నాకైతే మన పాత మెగాస్టార్, మన రౌడీ అల్లుడు, మన ఘరానా మొగుడు, మన కొండవీటి దొంగ ఇంత స్టైలిష్గా, అంత మాస్గా ఇంతకుముందు ఎవరూ చూపించలేదు. ఒకసారి బాస్ కంబ్యాక్ అయ్యాక అంత బాగా చూపించగలిగారు. ఆయన తాలూకా గ్రేస్ని, ఆయన తాలూకా స్టైల్ని, ఆయన తాలూకా చరిష్మాని 100% అనిల్ రావిపూడి గారు ఖచ్చితంగా వాడుకున్నారు. అది మనకి ఈ గ్లిమ్స్లో కనిపిస్తోంది. సినిమాలో దీనికి 10 కనిపిస్తుందని నమ్ముతున్నాను నేనైతే. మా సంక్రాంతికి ఈసారి ఎన్ని సినిమాలున్నా బాసే ఖచ్చితంగా. బాస్ దున్నుకుంటూ వెళ్ళిపోతాడు అంతే ఖచ్చితంగా. అది బాస్ ఎందుకు బాసో, మెగాస్టార్ ఎందుకు అయ్యారో మనకి ఈ సంక్రాంతికి తెలుస్తుంది. ఎత్తిన ప్రతి వేలు దించుకోవాలి, వాగిన ప్రతి నోరు మూసుకోవాలి ఈ సంక్రాంతికి. బాస్కి ప్రేమతో అభిమానంగా ఒక చిన్న కవిత రాశాను, బర్త్డే విషెస్ చెప్దామని. అక్కడ చెప్దాం అనుకున్నాను, ఈవెంట్లో కుదరలేదు. ఇప్పుడు చెప్తాను. చిరంజీవి గారికి ఇవే నా జన్మదిన శుభాకాంక్షలు.
7 పదులు దాటిన నిత్య నూతన యవ్వనుడే అయిన మన శంకర్ దాదాకి ఇదిగో జన్మదిన శుభాకాంక్షలు. ఇంతింతై వతుడింతై అన్న చందాన స్వయం కృషితో ఎదగాలన్న అభిలాషతో ఆపద్బాంధవుడిగా నిలిచి విజేతగా ఎదిగి మన చంటబ్బాయి. యముడికి మొగుడే అయినా ఇంద్రజతో నాట్యమాడి రుద్రవీణ వాయించిన ఘరాన మొగుడు మన ఠాగూర్. శుభలేఖతో ఆహ్వానించి శంకరుడే శివుడైనాడు. మానవ మృగాల వేటతో ప్రేక్షకుల హృదయాలు దోచిన మంచి దొంగ రాక్షసుడు మంజుదారుడైనాడు. సినీ పరిశ్రమలో ఇంద్రప్రస్థానాన్ని చేరినా ఎంత ఎదిగినా ఒదిగుండే మనిషి మన సైరా. సినీ ప్రస్థానంలో గాడ్ ఫాదర్గా నిలిచిన రక్తదానంతో ప్రాణదానం చేస్తూ బోలాశంకరుడిగా నిలిచి విశ్వంబరుడై నయనదానాలతో పునర్జన్మనిస్తున్నారు మన శివశంకర వరప్రసాద్ గారు. మీ జీవిత నావ ఆనంద తరంగాలు తేలియాడాలని ఇంకెన్నో ఘన విజయాలను అందుకోవాలని మా అభిమానులకు ఇలానే తెర మీద మీ మాయాజాలంతో మంత్రముగ్ధుల్ని చేస్తూ ఆ జగన్మాత కృపాకటాక్షాల జల్లు మీపై కురవాలని ప్రార్థిస్తూ జన్మదిన శుభాకాంక్షలతో మీ చిరు అభిమాని చిరు కానుక.